అభిషేకం పొందిన తరువాత దావీదు వెంటనే సింహాసనం ఎక్కలేదు, తిరిగి గొర్రెల దగ్గరికే వెళ్లాడు. అటుపక్క సౌలురాజు దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మచేత బాధింపబడుతున్నాడు. అతనికి ఉపశమనం కోసం ఒక మంచి వీణ వాయించేవాడు కావాలి. అలా దావీదు రాజభవనంలోకి అడుగుపెట్టాడు. ఉదయం గొర్రెల కాపరి, సాయంత్రం రాజుకు సంగీతకారుడు. అది ఏలాలోయ. ఇశ్రాయేలు మరియు ఫిలిస్తీయుల సైన్యాలు మోహరించాయి. ఫిలిస్తీయుల వైపు నుండి ఒక పర్వతం కదిలి వస్తున్నట్లుగా గొలియాతు బయటకొచ్చాడు. 6 మూరల జానడు ఎత్తు, ఒంటినిండా ఇత్తడి కవచం, చేతిలో భయంకరమైన ఈటె. 40 రోజులపాటు ఉదయం సాయంత్రం వచ్చి నన్ను ఎదిరించే మగాడు మీలో లేడా అని సవాలు చేస్తుంటే సౌలురాజుతో సహా సైన్యం మొత్తం భయంతో గజగజ వణికిపోయింది. అందరూ ఆయుధాలను నమ్ముకున్నారు, కాని దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. రాజు ఇచ్చిన కవచం బరువుగా ఉందని పక్కన పెట్టేశాడు. యుద్ధానికి కత్తిపట్టలేదు, కేవలం తన కర్రను వడిసెలను చేతపట్టుకున్నాడు. ఏరులో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. లోకం దృష్టిలో అవి కేవలం రాళ్ళు, కాని దావీదు చేతిలో అవి దేవుని ఆయుధాలు. గొల్యాతు దావీదును చూసి నవ్వాడు. కర్రతో రావడానికి నేనేమైనా కుక్కనా అని హేళన చేశాడు. కాని దావీదు భయపడలేదు. గొంతు పెంచి ఇలా అన్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన సైన్యముల కధిపతియగు యెహోవా నామమున నేను నీ మీదికి వచ్చుచున్నాను. యుద్ధము యెహోవాదే. మాటలు లేవు, ఇక పని ఒక్కటే. దావీదు తన సంచిలో చెయ్యి పెట్టాడు, రాయి తీశాడు. వడిసెలలో పెట్టి గిరగిరా తిప్పి విసిరాడు. ఆ రాయి గాలిని చీల్చుకుంటూ వెళ్లి సూటిగా గొల్యాతు నుదిటిన తగిలింది. దేవుని దెబ్బకు ఆ భారీ కాయం నేలకూలింది. ఇశ్రాయేలులో జయధ్వనులు మిన్నంటాయి. గొల్యాతు సొంత కత్తితోనే అతని తల నరికి దావీదు విజయాన్ని చాటాడు. ఇది కేవలం దావీదు విజయం కాదు, దేవుని మీద ఆధారపడే ప్రతి విశ్వాసి విజయం. గొర్రెల కాపరిగా వచ్చినవాడు గొల్యాతును చంపి వీరుడిగా మారాడు.